కృపలో ఉంటూ సిగరెట్, మందు, డ్రగ్స్కి బానిసలుగా ఉండడం అసాధ్యం. దుష్టుడు మనల్ని దేవునికి దూరంగా చేయడానికి వాడే ముఖ్య ఆయుధాలు. భారతదేశాన్ని బానిసలుగా మారుస్తున్న బ్రాండీ షాపులు. సిగరెట్ కామన్, గంజాయి ఫ్యాషన్ అయితే కాటికి కన్ఫామ్. మత్తు ఎక్కడానికే మొదలు పెడతావు, కానీ చివరికి బానిసవై బలైపోతావు. క్లబ్బులు, పబ్బులు అంటూ యవ్వన జీవితాన్ని నాశనం చేసుకునే అమ్మాయిలు లేకపోరు. నీకు సాతాను పెట్టే శోధన, మీ తల్లిదండ్రులకి మిగిలే వేదన. ఈ బానిస బతుకు నుంచి బయటపడడం ఎలా? 2000 సంవత్సరాల క్రితమే ఒక నీతిమంతుడు నీ కొరకు నీ స్థానంలో మరణించాడు. నీకు రావాల్సిన ప్రతి పాపపు శాపపు శిక్షను అనుభవించాడు. ఏ పాపం తెలియని ఆయన నీ పాపం కొరకు నీ స్థానంలో నలగగొట్టబడ్డాడు. ఆయన శరీరం చీల్చబడింది నీ శరీరాన్ని మార్చడానికి, నిన్ను మార్చడానికి, నీతిమంతునిగా తీర్చబడ్డానికి. తండ్రి ఆయన చేయి విడిచివేసింది నిన్ను హత్తుకోవడానికి, నిన్ను ఆయన కుమారుడుగా స్వీకరించడానికి. కానీ నీ స్థానం ఏంటో తెలుసుకోకుండా నువ్వేం చేస్తున్నావు? అబ్బా, నేను రాత్రి రాగింది ఇంకా దిగలేదురా. సండే వాక్యం వినగానే నీతిగా జీవించాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోతా. మండే మనసుకు మనశ్శాంతి ఉండదు. ట్యూస్డే తాగొద్దు అనుకుంటా, కానీ థర్స్డే లోపే తాగేస్తున్నా. మొత్తానికి వీకెండ్ లోపే వీక్ అయిపోతున్నా. ఏంటి ఈ ఎదవాళ్ళు రావట్లేదు? ఏంట్రా ఇంత లేటు? బీటు కొట్టడానికి కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా రమ్మంటావా? సిగరెట్ తెచ్చారా? తెచ్చినా మామ. ఏంటో మామ, సిగరెట్ లేదే నాకు బ్రెయిన్ పనిచేయదు. సిగరెట్ అనేది వ్యసనం లాంటిది మామ. ఒక్కసారి అలవాటైతే ఒక్కరోజు కూడా మానేయలేము. ఏముందిరా, అందమైన ప్రకృతి, అందులో అమ్మాయిలు, అద్దరిపోయే కాంబినేషన్. యవ్వనం ఐస్ క్రీమ్ లాంటిదిరా, కలిగిలోపే నాకేసేయాలి. తర్వాత నాకపోయినా పర్లేదా? బీటెక్ లైఫ్ బిందాస్ మామ. బీటెక్ మొత్తానికి ఈ బుక్ చాలు మామ. రాత్రి పబ్కి పోదాం మామ, పోరీలు మస్తు వస్తారు.
అన్న చర్చికి రమ్మని సావగొడతాడు. బంగారం, హలో బంగారం, సినిమాకా? ఓకే. వీకెండ్లో ట్రిప్కి వెళ్ళాలి, లేదంటే తాగి ఊగాలి. చదివేంటి చిరాగా. మనల్ని రమ్మని నీరు రావట్లేదేంట్రా? వీడేంట్రా బుద్ధిమంతుల్లా బ్యాగ్ వేసుకొస్తుండు. మళ్ళీ బ్యాక్లాగ్స్ మామ. మనశ్శాంతి లేదు మామ, మంది వేయాల్సిందే. ఈడేంట్రా బ్యాగ్లోనే బార్ తెచ్చేసిండు. రే స్టఫ్ ఉంది కదరా. ఇది నాకితే వచ్చే టేస్టే వేరు మామ. సండే అయినా సిగరెట్ మానేరా, తప్పురా. తప్పని తెలుసురా, కానీ తప్పట్లేదు. ఈ సిగరెట్ లేనిది నేను బ్రతకలేను. అందుకే బీరు తాగి బాధల్ని మర్చిపోతుంటా. మందుందే మర్చిపోవడానికి. ఎంతైనా క్రీసులాగా జీవించడం కష్టం మామ. నా వల్ల కాదు. నన్ను కండెమ్ చేయడానికే 10 కండిషన్లు. నీతిమంతులు ఎవరూ లేరు, నేను కాదు. రే నీకు ఫోన్ వస్తుందిరా. స్వీటీరా? చెప్పు స్వీటీ. ఈవినింగా? పబ్కా? ఓకే బాయ్, లవ్ యూ. ఎంతైనా అమ్మాయిల విషయంలో తోపు మామ. అమ్మాయిని పడేయడం ఒక ఆటరా. ఏదో టీవీలో చూపించిన మాత్రం యాక్స్ కొట్టాలని అందమైన అమ్మాయిలు పడరు. దానికో టాలెంట్ ఉండాలి, టాలెంట్ తగ్గ టైమింగ్ ఉండాలి, ముఖ్యంగా ఓ కమిట్మెంట్ ఉండాలి. వచ్చినామా, వెనుకలోనున్నా. ఏం చెప్పినారు చెప్పు. ఏం చెప్తారు? వాక్యం చెప్తారు. అదే ఏ వాక్యం? ఏ వాక్యం? దేవుని వాక్యం. హలో మామ, ఒకసారి పార్క్ దగ్గర రా ప్లీజ్ రా. ఏమైందిరా? చెప్పు మామా, ఏమైంది మామా? చెప్పు, ఏమైందిరా?
మా డాడీకి సీరియస్ అంటారా, క్యాన్సర్. నాకు భయం వేస్తుందిరా, మీరు ప్రేయర్ చేయండి రా ప్లీజ్ రా. నిన్న చిందేసిన నిన్న మందేసిన నా మాట ఏంటది? అరే మీరైనా చేయండి రా ప్లీజ్ రా ప్లీజ్. బియర్ లేని నేను బ్రతకలేను. ప్రేయర్ ఏం చేస్తా? అరే మామ నువ్వైనా చేయరా ప్లీజ్ రా ప్లీజ్, ఎవరైనా చేయండి రా. అరే ప్లీజ్ మామ ప్రేయర్ చేయండి రా. అరే నువ్వు చేయరా ప్లీజ్. బాధపడకరా, నా దగ్గర ఐడియా ఉంది. మా ఇంటి పక్కన ఒక అన్న ఉంటాడు. ఆ అన్న ప్రేయర్ చేస్తే తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఆగి ఇప్పుడే కాల్ చేస్తా. హలో అన్న, ఎక్కడున్నారు అన్న? ఒకసారి గ్రౌండ్కి వస్తారా? మా ఫ్రెండ్ డాడీకి బాగాలేదు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఏమైంది? అవునా, ఏమైంది మీ నాన్నకి? మా డాడీకి క్యాన్సర్ అన్నా, బ్లడ్ క్యాన్సర్ అన్నా, ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్స్ డేంజర్ అంటున్నారన్నా. దేవుడు నమ్మదగినవాడు. విశ్వాసం గల కాడని దేవుడు స్వస్థపరుస్తాడు. మనము విశ్వాసం, ఇది ఆయన యొక్క శరీరం మన స్వస్థతకు, ఇది ఆయన యొక్క రక్తం మన కొరకు చిందించింది పాప క్షమాపణ కొరకు. ఈ యొక్క రక్తం ఎప్పుడైతే మీ నాన్న క్రీస్తు రక్తం అని తీసుకుంటాడో, శరీరం క్రీస్తు యొక్క శరీరం నన్ను స్వస్థపరుస్తుంది అనే నమ్మకంతో తీసుకుంటాడో తప్పకుండా మీ నాన్న స్వస్థపడతాడు. ఇది వెళ్ళి మీ నాన్నకి ఇది మీ నాన్నని విడిపిస్తుంది. నువ్వు చేసేది తప్పన్నా? అవునన్నా, నువ్వు చేసేది తప్పు. వాళ్ళ డాడీ బాప్టిజం తీసుకోలేడు, నార్మల్స్ పొందలేడు, అట్లెట్ ఇస్తావన్నా? సరే నువ్వు వెళ్ళి మీ నాన్నకి తప్పకుండా స్వస్థపరుస్తుంది. సరే తమ్ముడు, నేను చేసింది తప్పు అంటావు కదా, బాప్టిజం తీసుకున్న వాళ్ళే బల్ల తీసుకోవాలంటావు, అంతే కదా? బైబిల్లో పౌలు ఏం రాస్తాడో తెలుసా? అవివేకులు తీసుకోవద్దు అని రాయాడు, అవివేకంగా తీసుకోవద్దు అంటాడు. అంటే ఏంటో తెలుసా? కొరింథీ సంఘం వాళ్ళు క్రీస్తు రక్తాన్ని మందులాగా మత్తులవుటకు తాగుతున్నారు. వాళ్ళ కోసం రాసిండు పౌలది. పాపం చేయాలన్న ఆలోచన నీలో ఉండొచ్చు, సిగరెట్ పట్టుకున్నావు, తాగాలన్న ఆశ నీకుంది, కానీ దాన్ని మధ్యలో ప్రవచించు, నేను క్రీస్తులో నీతిమంతులను, క్రీస్తే నా నీతి అని ప్రవచించినప్పుడు నీకు విడుదల వస్తుంది. నువ్వు కన్ఫెస్ చేయి, క్రీస్తు ఎట్టివాడు ఉన్నాడో నేను ఈ లోకంలో అట్టివాడనై ఉన్నాను. అప్పుడు దుష్టునికి నీ పైన అధికారం ఉండదు, ఆ అధికారం కోల్పోతాడు, నిన్ను వదిలి పారిపోతాడు. ఆ తలాంపులు ఇంకెన్నటికీ నీకు రావు. మనం శరీరధారులం కాదు కదా, క్రీస్తు ఆత్మగనవాడు మనలో ఉన్నాడు. సో మనము దేవుణ్ణి ఆబా డాడీ నన్ను విడిపించు అను, తప్పక నిన్ను విడిపిస్తాడు. హాయ్, హలో హలో అన్న, మా డాడీ క్యూర్ అయిపోయిందన్న, డిశ్చార్జ్ కూడా అయిపోయిందంట నా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసినాడు. ఆల్ గ్లోరీ టు గాడ్. దేవుని రక్తంలో శక్తి ఉంది, ఆయన శరీరంలో విడుదల ఉంది, తప్పకుండా స్వస్థపడతాడు, నాకు తెలుసు. సండే చర్చికి కూడా వస్తాడు అన్న. అవునా, గుడ్. నాకు కొంచెం టైం అవుతుంది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. సరే, నీకు ఒకటి చెప్తా విను. శాంసన్, నీకు ఒక అన్న ఉన్నాడు కదా, మీ డాడీకి నువ్వంటే ఇష్టమా మీ అన్నంటే ఇష్టమా? నువ్వంటే కదా, ఓకే. ఇప్పుడు
నీ లోపల క్యాన్సర్ ఉంది. మీ నాన్నకి డాక్టర్ చెప్పిండు, చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. మీ డాడీ ఏమంటాడు? సస్తే చచ్చేది నాకు ఇంకో కొడుకుండు అనుకుంటాడా? కాదు కదా. నీ నుంచి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నీ నుంచి ఆ క్యాన్సర్ని తీసేయమని కోరుతాడు. మీ మమ్మీ ఏం చేస్తుంది తెలుసా? ఆమెకున్న నగలన్నీ, ఇష్టపడి కొనుక్కున్న నగలన్నీ అమ్మేస్తుంది, నిన్ను స్వస్థపరచమంటుంది, నీ స్వస్థత కోరుకుంటుంది. అలాగే దేవుడు కూడా నీ నుంచి పాపాన్ని వేరు చేయడానికి ఆయన సొంత కుమారుని ఇచ్చిండు. ఎందుకు తెలుసా? నిన్ను ప్రేమించి నీ కొరకు. ఆయన ఆజ్ఞలు ఎవ్వరూ పాటించలేరు కాబట్టి ఆయన కుమారుడు పాటించి ఆయన నీతిలో నువ్వు ఉండడానికి ఏం చేసిండు తెలుసా? ఆయన కుమారుని పంపించిండు. ఆయన ఎంతో కనికరం గలవాడు, భూమి ఆకాశాలు సృజించిన దేవుడే, కానీ గుడ్డి భిక్షగాడు దేవా నా మీద కృప చూపించు అన్నప్పుడు ఆయన కృపతో ఆగిపోయిండు. నేను నీకేం చేయగలను అడిగినప్పుడు స్వస్థత కోరుకున్నాడు. స్వస్థత కోరిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఆయనకి చూపునిచ్చిండు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పిండు. సో ఇట్స్ నాట్ రైట్ లివింగ్. నీతిగా జీవించడం కాదు, నీతిగల దేవుడు నీలో జీవిస్తున్నాడని నమ్మడం. నీతిగల దేవుడు నీలో జీవిస్తున్నాడని నమ్మడమే నిజమైన విశ్వాసం. నిజమైన విశ్వాసం గలవాడే నీతిమంతునిగా తీర్చబడతాడు. నీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివని ఉంటుంది. దావీదు దేవుని హృదయానుసారుడే, దీవారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడే. సొలొమోను గొప్ప జ్ఞాని, కానీ అమ్మాయిలతో నిలరాలిపోయిండు. సంసోను గొప్ప బలాసురుడే, కానీ దెలీలియా మాయలో దేవునికి దూరం అయిపోయిండు. జ్ఞానులు బలవంతులు సైతం బందీలైపోయినారు. బలహీనుడు మనం ఏమవుతాం? నువ్వు క్రీస్తులో నీతిమంతుడవని నమ్మాలి, అదే నిన్ను విడిపిస్తుంది, నీకు విడుదలనిస్తుంది. ఏంటి, క్రీస్తు నాలో జీవిస్తున్నాడా? పొద్దున్న నుంచి ఒక్క సిగరెట్ కూడా తాగలేదు, తాగాల్సిందే. నా వల్ల కాదు. దుష్టుడా, నన్ను వదిలే, నేను క్రీస్తులో నీతిమంతుడును. మందు తాగాలంటే మనసు ఒప్పట్లేదు. Law always demands from you, do good, get good, do bad, get beaten. But grace of God gives and forgives you. ఒకప్పుడు సిగరెట్ లేనిదే పిచ్చెక్కిపోయేదిరా, ఇప్పుడు సిగరెట్ తాగాలంటేనే చిరాకేస్తుందిరా. నాకు కూడా మందు తాగాలని మనసు ఒప్పట్లేదు. ఒకప్పుడు అమ్మాయిలని అందాలని చూసేవాళ్ళు నిద్ర పట్టకపోతున్నా, ఇప్పుడు హాయిగా పడుకుంటున్నా. ఇన్ని రోజులు దేవునికి దూరంగా పరిగెత్తినాంరా, ఇప్పుడు దేవునికి దగ్గరగా పరిగెడదాం. అవును మామ, రేపు చర్చికి పోదాం. ఒకప్పుడు గొంగలి పురుగు, కానీ పెరిగిన తర్వాత పెరిగిన పురుగు అన్నాం కదా, అలాగే ఒక్కసారి క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత పాపి అనబడవు.